మునుపెన్నడూ లేని విధంగా యుక్రెయిన్ పై భీకర దాడులకు తెగబడింది రష్యా. 367 డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో యుక్రెయిన్ అల్లాడిపోయింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య ఓవైపు యుద్ధ ఖైదీల మార్పిడి జరుగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య దాడులు ఏమాత్రం ఆగట్లేదు. ఆదివారం వందలాది మంది సైనికులు, పౌరులను విడిచిపెట్టిన రష్యా ఉక్రెయిన్ పై భీకర దాడులకు తెగబడింది. దాదాపు 367 డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయగా పలు నగరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఈ దాడుల్లో 12 మంది మృతి చెందారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. 3 ఏళ్ల యుద్ధంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ సైనికుల వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని తెలిపాయి. ఉక్రెయిన్ లోని 30 నగరాలు, గ్రామాలపై ఉద్దేశపూర్వక దాడులు జరిగాయని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు. రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకొస్తే తప్పితే ఈ దారుణాలకు అడ్డుకట్ట వేయలేమన్నారు జెలెన్స్కీ. అమెరికా స్పందించకుండా మౌనంగా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సహా ప్రపంచ దేశాల నిశ్శబ్దం పుతిన్ ను ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు జెలెన్స్కీ. మరోవైపు వివాదం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో కేవలం 4 గంటల్లోనే 95 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా పేర్కొంది.